నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్కు దశ చూపించేది సంస్కృతమే. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలేచే అట్టహాసంగా ప్రారంభమైన ఉత్కర్ష మహోత్సవం 2026. ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గోదాము వద్ద నిరంతర నిఘా, పటిష్ట భద్రత ఉండాలని అధికారులకు ఆదేశాలు. పట్టణంలో పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ ఈ నెలాఖరు కల్లా చెత్త నిర్వహణ ప్లాంట్ అందుబాటులోనికి తేవాలి. సెప్టెంబరులోపు రామాపురం డంపింగ్ యార్డు చెత్త నిర్వహణ పూర్తి కావాలి. సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలు. ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్లను తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. తిరుపతి జిల్లాకు సంబంధించి ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24 గంటలు నిరంతర నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మార్గదర్శకాలు మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్లో భద్రపరచబడిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్, సిడబ్ల్యూసీ గోదామును బుధవారం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు, బియ్యంలు, సీయూలు, వీవీప్యాట్లను, అక్కడి భద్రతా ఏర్పాట్లను, సీసీ కెమెరాలు, సీలింగ్ తదితరాలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి, పవన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తూకివాకం వద్ద చేపట్టిన చెత్త నిర్వహణ ప్లాంట్, ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను నాణ్యతతో ఈ నెలాఖరులోపు పూర్తి చేసి అందుబాటులోనికి తేవాలని, పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను హెచ్చరించారు. బుధవారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ సుడిగాలి పర్యటన చేశారు. నగరంలో పారిశుధ్య పనులతో పాటు తూకివాకంలో నిర్మిస్తున్న ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణ పనులను, తడి, పొడి, చెత్త, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ల పనితీరు, రామాపురం డంపింగ్ యార్డు వద్ద జరుగుతున్న చెత్త నిర్వహణ పనులను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ముందుగా తూకివాకం వద్ద జరుగుతున్న వేస్ట్ ప్రాసెసింగ్ చెత్త నిర్వహణ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయాల్సిన మేర పనులు జరగడం లేదని, పనిచేసే వారి సంఖ్య పెంచి, యంత్రాల వాడకాన్ని పెంచి, ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేసి ప్లాంటును అందుబాటులోనికి తీసుకురావాలని అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టు పనుల నిర్మాణంలో ఆలస్యం చేస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తడి, పొడి చెత్త ప్లాంట్లు, గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్, భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్ పనితీరును పరిశీలించారు. భవన నిర్మాణ వ్యర్థాలను సేకరించి లోతట్టు ప్రాంతాల్లో ఎత్తు పెంచడం, నూతన రోడ్లు ఏర్పాటు వంటి వాటిల్లో వినియోగించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రామాపురం వద్ద గల డంపింగ్ యార్డును పరిశీలించారు. ప్రతిరోజు ఎంత చెత్త నిర్వహణ చేస్తున్నారు, ఎందుకు వినియోగిస్తున్నారు, ఇంకా ఎంత చెత్త ఉంది, ఎప్పటిలోపు పూర్తవుతుందనే విషయాలను తెలుసుకుని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజుల్లో జరగాల్సినంత పని జరగకపోవడం పట్ల నిర్వాహక సిబ్బందిని మందలించారు. ఇప్పటి వరకు ఉన్న మొత్తం చెత్త సెప్టెంబర్ 3వ వారానికల్లా నిర్వహణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్లాంట్లో ఏ రోజుకు ఆ రోజు చేసిన పనిని రికార్డు చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ, శానిటరీ సూపర్వైజర్ చంచయ్య తదితరులు ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మాజీ మంత్రి ఆర్కే రోజా, నటులు ప్రభు, తిరువీర్, తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. చరిత్రకు సాక్ష్యం ఛాయాచిత్రం. రెప్పపాటు కాలాన్ని కంటి ముందు నిలిపేది ఫోటో. ప్రతి మనిషి జీవితంలోనూ ఛాయాచిత్రం అనేది ఓ చెరగని జ్ఞాపకమని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిలు తెలిపారు. బుధవారం ప్రెస్ క్లబ్లో తిరుపతి జిల్లా ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలకు వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
కెమెరా సృష్టికర్తల చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఫోటో జర్నలిస్టులకు తినిపించారు. అనంతరం సీనియర్ ఫోటో జర్నలిస్టులను సన్మానించారు. ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతికత ఎంత అందుబాటులోనికి వచ్చినా సహజమైన ఫోటోలకు ఎప్పటికీ విలువ, గౌరవం ఉంటాయని అన్నారు. తనకు చిన్నతనం నుండి ఫోటోలంటే చాలా మక్కువని, పాత చిత్రాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు మనసు పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుందని, ఏదో తెలియని ఆనందం కలుగుతుందని అన్నారు. యాక్షన్ ఫోటోలు తీయడంలో తిరుపతి ఫోటో జర్నలిస్టులకు ఓ ప్రత్యేకత ఉందన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తనను సమాజానికి పరిచయం చేసిందే మీడియా రంగమని, అందులో ప్రత్యేకించి ఫోటోగ్రాఫర్ల పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. వారి సహకారాన్ని తాను ఎన్నడూ మరువలేనన్నారు. ప్రొఫెషనల్ ఫోటో జర్నలిజంలో తిరుపతి ఫోటో జర్నలిస్టులు ఓ ప్రత్యేకత కలిగి ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆర్ మురళి, ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె గిరిబాబు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రాధాకృష్ణ, ఆర్ లావణ్య కుమార్లతో పాటు సీనియర్ ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, పాత్రికేయులు పాల్గొన్నారు. బిర్యానీ గారికి మరియు ఈరోజు చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ 187వ వరల్డ్ ఫోటోగ్రాఫర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఫోటో అన్నా వీడియో అన్నా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు నేర్పిస్తా ఉంటాను, ఫోటో అనేది ఒక ఎమోషన్ మనం క్యాప్చర్ చేసేది ఫోటో. అందరూ మనం స్టాండింగ్ నిలబడి తీసే ఫోటో కాదు, ఫోటో రన్నింగ్లో ఏవైతే తీస్తామో ఆ ఫీలింగ్ అనేది మనకు ఆ ఫోటోలో కనిపిస్తుంది. అవతల మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది ఎమోషన్. సో కాబట్టి అట్లాంటి ఎమోషన్స్ ఈరోజు మనం చిన్నప్పటి నుంచి కూడా, నేను స్కూల్ డేస్లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ నుంచి కూడా స్టూడియోకి వెళ్తే దూరంగా బ్లాక్ క్లాత్ కట్టి అక్కడ నుంచి తీసే రోజు నుంచి చూస్తూనే వస్తున్నాము. తర్వాత రకరకాల టెక్నాలజీ వచ్చాయి. మన సిడీలో మనం చేసాము, మన పెన్ డ్రైవ్లో మనం సేవ్ చేసుకుంటూ వచ్చాము. ఈరోజు టెక్నాలజీ మొత్తం సెకండ్స్లో కూడా మనకు రకరకాల రూపాల్లో మనకు మెయిల్ ద్వారా కావచ్చు, ఎయిర్ డ్రాప్ ద్వారా కావచ్చు, అప్లోడ్ రేంజ్కి తీసుకొచ్చారు. సో కాబట్టి ఈరోజు మనం ఏ పని చేస్తామన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా, అది మంచిది కానీ చెడు కార్యక్రమం ఏం చేయాలన్నా కూడా ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఈరోజు ఆ ఫోటో మనం ఏదైతే మనం క్యాప్చర్ చేసి మన మెమరీలో పెట్టుకుంటామో, జీవితకాలం మనకు బుద్ధి ఇచ్చేది, మన తరతరాలకి, మన పిల్లలకి మేము ఆ రోజుల్లో ఈ పనులు చేస్తాం మనం చూపించాలంటే అదొక ఐ విట్నెస్ ఎవిడెన్స్గా ఫోటోగా ఉంటుంది. సో అట్లాంటి ఫోటో ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఇంతమంది మీడియా మిత్రుల ద్వారా ఈ ఓల్డ్ ఫోటోగ్రాఫర్స్ మీ మధ్య ఆనందంగా ఉన్నది. రానున్న రోజుల్లో కూడా ఓల్డ్ జనరేషన్ తర్వాత మిమ్మల్ని ఎంత గౌరవిస్తున్నారో ఈ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తూ మరింత ఇంకా మంచి డెవలప్ అవ్వాలని ఆశిస్తూ, ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఇప్పుడే సహాయం కావాలని నేను నా వంతు సహాయంగా పెట్టాలని చెప్తూ ఈ అవకాశం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. సోదరులు గారికి, అలాగే లావణ్య గారికి, మురళి గారికి, ఇక్కడ ఉన్నటువంటి నా మీ బంధువులందరికీ నమస్కారం. చాలా సంతోషం, 187వ ఫోటోగ్రాఫర్స్ డే మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే అందరూ చెప్పారు పెద్దలందరూ, ఫోటోగ్రఫీకి ఉన్నటువంటి క్రేజ్. నేను 1990లో నా బాగా గుర్తు, ఎస్సీ సాంస్కార విద్యార్థి సంఘం నాయకుడు ఉన్నాను. ఆ కాలంలో ఇంతకుముందు చెప్పినట్టు మన ముందే ఉన్నటువంటి రమేష్ అన్న, మాధవన్న, పూర్ణన్న, గోపాలన్న, వీళ్ళందరూ ఫోటోగ్రఫీ ఎక్స్పర్ట్స్ అనమాట. మా కార్యక్రమం అయిన తర్వాత దాదాపు 4 గంటలు వేయాలి పేపర్ కోసం. పేపర్లో వచ్చిందా చూసుకుని మురిసిపోయేవాళ్ళు. అంటే ఎంత సంతోషం అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు, మురళి గారు చెప్పినట్టు, ఎన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చినా మీ స్పార్క్ దాంట్లో రాదు. ఆ స్పార్క్ దాంట్లో ఉండదు. మేము చూసుకున్నా ఏమున్నా రాదు. మీరు లేతే ఎంత పెద్ద జాతీయ నాయకుడైనా సరే అడుగు బయట కూడా పెట్టండి. కొన్ని పేర్లు నేను చెప్పను. ఫోటోగ్రాఫర్ లేకపోతే బయటకు రాదు. ఎందుకంటే అంత అవసరం ఉంది. ఈరోజు సమాజంలో మనం చేసేది 10 మందికి కనపడుతుంది. మీ వల్ల కొన్ని కోట్ల మందికి తెలుస్తుంది. మిత్రులారా, నేను చేస్తే 10 మందికి తెలుస్తుంది, మీ వల్ల కొన్ని కోట్ల మందికి అది చేరుతుంది. కాబట్టి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఫోటోగ్రఫీ అనేది అంత ఈజీ కాదు. ఫోటో జర్నలిజంలో ఎట్లా తీయాలి, ఫోటో ఏ విధంగా తీయాలి, ఒక ప్రొఫెషనల్ ఆర్ట్ అది. కాబట్టి చాలా సంతోషం. తిరుపతిలో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. నేను 90 నుంచి ఈరోజు 2026 వరకు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నంటే నన్ను నడిపించింది నా మీడియా మిత్రులు అని నేను భావిస్తున్నాను. చాలా ఎక్కడ పోయినా నేను గలవటే చెప్పుకుంటాను.
ఎందుకంటే భానుని పరిచయం చేసింది, సమాజానికి పరిచయం చేసింది. నాలో ఉన్నటువంటి ఈ ఈ విషయ పరిజ్ఞానాన్ని ప్రజలకు తీసుకుపోయిన అనుసంధానంగా నాకు మీరందరూ నన్ను ఈరోజు ఈ స్థాయిలో తీసుకురావడం జరిగింది. జీవితంలో ఎప్పుడైతే మర్చిపోయే ప్రసక్తే లేదు. ఈరోజు ఎంత క్రేజ్ ఉందంటే మొన్న నా కూతురు వివాహం జరిగింది. బెస్ట్ ఫోటోగ్రాఫర్ గురించి మొత్తం సెర్చ్ చేసి తీసుకునేది. నువ్వు ఫోటోగ్రాఫర్ గురించి నువ్వు పట్టించుకోవద్దు, నేను చూసుకుంటా, ఒక్కటి నన్ను ఇన్వాల్వ్ కాకుండా. అంటే పిల్లలు ఎంత ఇది ఉన్నారంటే జీవితాంతం చూసుకుంటారు, మొత్తం తరతరాలు గుర్తుండిపోయే విధంగా. ఈరోజు అందుకే చెప్తున్నా, శుభకార్యాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏది కానీ మీరు లేదే అడుగు కూడా ముందుకు పడదు. కాబట్టి అంత ఉన్నత స్థానంలో ఉన్నారు మీరు. కాబట్టి మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ చల్లగా ఉండాలని చెప్పి కలుగు ప్రత్యక్ష దేవం వెంకటేశ్వరుని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకుంటూ మనం ముందుకు పోవాలి. ఖచ్చితంగా ఈ రోజులు నాతో పాటు ప్రయాణం చేసినటువంటి నా సోదర ఫోటోగ్రాఫర్స్ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మీరందరూ ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి ప్రార్థిస్తున్నా. గోవింద నారాయణ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రత్యేక అతిథులు, ముఖ్య అతిథులు కూడా శుభాకాంక్షలు. మిత్రులారా, గత మనం ఆగస్టు 19న ఇదే రోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు వైభవంగా ప్రస్తుతంలో జరుపుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే ఇవాళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. కానీ ఇదివరకు ఉన్న తరం అలాంటిది కాదు. మన మిత్రులు చెప్పినట్టుగా ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వేరు, స్మార్ట్ ఫోన్ల ఫోటోగ్రఫీ వేరు. ఒకసారి మీ పాత ఫోటో ఏదన్నా, మీ చిన్నప్పుడు ఫోటో కాసేపు చూడండి, మనసు అంతా ఎంతో ఆహ్లాదంగా నిండిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతాం, ఒక్క సెకండ్ మనసు. ఫోటోగ్రఫీకి ఉన్న గొప్పతనం అది. అంటే పాత జ్ఞాపకాలు, ఆ చరిత్ర, వాటన్నింటి కళ్ళ ముందు ఫోటో చూపిస్తే మనకు చాలా గొప్పగా ఉంటుంది. ఫోటోకు ఉన్న గొప్పతనం అది. ఒక ఫోటో ప్రపంచ యుద్ధాలకు కారణమైంది, ఒక ఫోటో ప్రపంచ యుద్ధాలను ఆపింది, ఒక ఫోటో ఒక దేశం పరువుల్ని పారదోలింది, ఒక ఫోటో శాంతి కాముకతకు కారణమైంది, ఒక ఫోటో యుద్ధాలు జరిపింది, హత్యలు జరిపింది. ఫోటోకు ఉన్న గొప్పతనం అది. ఇందుకు సంబంధించిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే కాలతీతం అవుతుంది. ఇదేమైనా తిరుపతి మీడియా, మన ఫోటోగ్రఫీ మిత్రులు మాత్రం తమ ప్రత్యేకతను, అంటే ఫోటోగ్రఫీలో తమ ప్రత్యేకతను ఏ రోజు కూడా విడనట్లేదు. 2-3 తరాలు ఇదివరకన్నట్టుగా మాధవన్న, రమేష్ తరం, ఆ తర్వాత ఇంకో తరం, ఇప్పుడు కొత్త తరం, ఎవరికి వారు తమ నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటూ ఇవాళ తమ ప్రత్యేక శైలిలో మీడియా ఫోటోగ్రాఫర్గా రాణిస్తూనే ఉన్నారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి విలువ ఎప్పుడూ ఉంటుంది. మనకు కనిపించే మొబైల్తో తీసే ఫోటోలు వేరు, ఆ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ వేరు. దానికి ఆ గొప్పతనాన్ని చాటుకోవడంలో మన మిత్రులకి ఇదివరకే మీకు తెలుసు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, మొన్న కూడా మన మిత్రులు చాలామందికి రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయి. మనంత గ్రూపుల్లో కూడా అందరూ కూడా అభినందించుకున్నాం. ఎప్పుడూ కూడా ఈ అవార్డు సాధించడంలో, ప్రతిభను చూపడంలో, తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో తిరుపతి ప్రెస్ ఫోటోగ్రాఫర్లు ఎప్పుడూ వెనుకబడలేదు. వారందరికీ కూడా ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆహ్వానాన్ని మన్నించి దివాకర్ గారు, అదేవిధంగా భాను గారు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అయితే ఒక ఫోటో 2 పేరాల వార్తని మనం ఒక ఫోటోలో చూపించవచ్చు. అది మన ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకే సాధ్యమవుతుంది. ఎంతోమందికి ఇలాంటి అవకాశం రాదు. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ మనం కష్టపడినట్టు మనం చేసినట్టు ఎవరు చేయరు, కష్టపడరు. ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా హ్యాపీ ఫోటోగ్రాఫర్స్. భాస్కర్ అన్న, భాస్కర్ ప్రవీణ్ చాలా వదిలేరు. చరిత్రకు సాక్ష్యం ఛాయాచిత్రం. రెప్పపాట కాలాన్ని కంటి ముందు నిలిపేది ఛాయాచిత్రం. గడిచిన
కాలాన్ని కంటి ముందు నిలిపేది చిత్రం. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవంగా ఆగస్టు 19ని జరుపుకోవడం 187 ఏళ్ళుగా వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మారుతున్న కాలంలో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఆ యొక్క సహజమైన ఛాయాచిత్రానికి ఉండేటువంటి విలువ, గౌరవం ఎప్పటికీ ఉంటుంది. మనం ఆర్టిఫిషియల్గా ఎంత ఒక ఫోటోషాప్లో ఒక ఫోటోని ఎంత తయారు చేసినా సహజంగా ఫోటో తీసినప్పుడు మనలో వచ్చేటువంటి ఆ యొక్క జీవత్వాన్ని ఏ టెక్నాలజీ కానీ ఏఐ కానీ ఏది కూడా తీసుకొని రాలేదు అనేది నిజం. మరీ ముఖ్యంగా ఫోటో జర్నలిజంలో ఫోటోగ్రఫీకి చాలా సవాళ్ళు మనకు అనేక సమస్యలు గడిచిన కాలం ఎదురయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ మారింది. డిజిటల్ కెమెరాలు, మొబైల్లో కూడా హై ఎండ్ మొబైల్స్ రావడం, ఫోటోగ్రాఫర్ అక్కడ స్పాట్ పోయేటప్పుడే ఆ ఫోటోలన్నీ కూడా వైరల్ అయిపోతుంది. కానీ ఎవరు తీసినా ప్రొఫెషనల్ ఫోటో జర్నలిజం అనేది ఎప్పటికీ బతికే ఉంటుంది. ఎందుకంటే ఫోటో జర్నలిస్ట్ కోణం వేరుగా ఉంటుంది, మామూలు వ్యక్తుల యొక్క కోణం వేరుగా ఉంటుంది. ఒక సంఘటనను మనము సహజంగా వెళ్ళి తీయడం వేరు, అక్కడ ఉన్న వ్యక్తులు దాన్ని కవర్ చేయడం వేరు. గత అనేక సందర్భాల్లో రాజకీయ నాయకుల ర్యాలీలు కావచ్చు, విద్యార్థుల ఉద్యమం కావచ్చు, పెద్ద ఎత్తున జరిగిన నిరసనలు కావచ్చు, వీటన్నిటికీ కూడా మొదటి వరుసలో అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్గా మన ఫోటో జర్నలిస్టుల్ని అంటే వీడియో జర్నలిస్ట్ కూడా ఎక్కడ మనం కలుపుకున్నాం. మనందరినీ కూడా మన ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండేవాళ్ళం. ఏం జరిగినా మనకి వాళ్ళు ఆనందంతో రెమ్మలు పూసుకున్నా మన పైన పడతాయి, కోపంతో రాళ్ళు చేసినా మన మీద పడతాయి, వాళ్ళు దాడి చేసినా కూడా ఫస్ట్ తగిలేదు మనకే తగిలేదు. అలాంటి సందర్భంలో అనేక ఏళ్లుగా ఈ యొక్క ఫోటో జర్నలిజంలో కూడా వస్తున్నటువంటి ఈ తరంకు మాకంటే ముందు తరం ఉన్నటువంటి మన ఈనాడు మాధవన్న, రమేష్ అన్న, వీళ్ళందరూ కూడా మాకంటే చాలా ఏళ్ళ ముందు చూడవాలి. వీళ్ళు ఫిలిం కెమెరాలు, ఇప్పుడంటే డిజిటల్ కెమెరాలు, ఫిలిం కెమెరాలో ఫోటో తీస్తే ఈ అర్ధరాత్రి యాక్సిడెంట్ జరిగితే ల్యాబ్ పోయి నిద్ర లేపి వాటి ప్రింట్ వేయించుకొని తీసుకొని పోయేంత కష్టమైన తరం నుంచి స్పాట్లో నుంచి ఫోటో తీసి అక్కడి నుంచి అప్లోడ్ చేసే స్థాయికి వచ్చినటువంటి టెక్నాలజీని మరింత మనం అడాప్ట్ చేసుకుంటూనే ఫోటో జర్నలిజం అనేది సహజత్వమైనటువంటి ఫోటోలు తీసినప్పుడు వచ్చే ఆనందం ఎప్పటికీ రాదు. ఈ యొక్క ఫోటో జర్నలిజం ఎన్ని తరాలు మారినా, యుగాలు మారినా ఈ యొక్క ఫోటో జర్నలిజంకి ఎప్పుడు కూడా ఈ యొక్క విలువ, గౌరవం ఉంటుంది. ఈ వృత్తిలో కొనసాగుతున్నటువంటి సహచర ఫోటో జర్నలిస్ట్ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ మన జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డిపై బీసీ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్లపై భూమన పేర్కొన్న వ్యాఖ్యలను ఖండించారు. అధికారులను, ప్రజాప్రతినిధులను అవమానించే వ్యాఖ్యలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బహుజనుల ఆత్మగౌరవం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అందరికీ సోదరులందరికీ కూడా జై భీములు. నా పేరు ఆల్మెన్ రాజు శూద్ర, కోఆర్డినేటర్ ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్. మీ అందరికీ కూడా చాలామందికి కూడా సుపరిచితున్నే. అదేవిధంగా ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ సంబంధించి బొడ్డు జయచంద్ర, నారాయణ స్వామి గౌడు, తిరుపతి జిల్లా, తిరుపతి నియోజకవర్గం ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ సభ్యులు. ఈరోజు ఈ ప్రెస్ కండక్ట్ చేయడానికి ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ మెయిన్ ఉద్దేశం మీ అందరికీ కూడా తెలిసిందే. తిరుపతిలో బతుకు తెరువు కోసం వచ్చి ఏదో విధంగా బతికితే చాలని బతుకుతూ చివరికి తిరుపతి నియోజకవర్గాన్ని, ఈ తిరుపతి జిల్లాను వాళ్ళ సొంత జాగీర్లాగా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని
ఆ బతుకంతా ఎలా బతికిందో తిరుపతిలో 90s నుంచి ఉన్నటువంటి స్థానికులకు తెలుసు. అందులో నేను ఒకడిని, అతని వ్యవహారం బండారం పూర్తిగా నా కళ్ళారా చూసిన వాడిని, నేనేమిటో కూడా వానికి తెలుసు. ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాల నుంచి బెదిరింపు ధోరణికి వెళ్ళి వాళ్ళు ప్రత్యర్థ పార్టీలతో కొట్లాడుకుంటారో, నరుపుకుంటారో, చంపుకుంటారో, తిట్టుకుంటారో, అది వాళ్ళ ఇష్టం. చివరికి తటస్థంగా ఉన్నటువంటి వ్యక్తులైతేనేమి, లేదు రాజ్యాంగ పరిరక్షకులైనటువంటి వారిని కానీ వీరిపైన కూడా దాడి చేయడం, వీరిపైన కూడా నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడడం, ఇది తిరుపతి ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఒక కలెక్టర్ని పట్టుకొని డాకు 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 అని ఒక 25 నిమిషాలు ఒక ఎపిసోడ్ చేసి ఈ రాష్ట్ర ప్రజలపైకి యావత్ తెలుగు జాతికి సంబంధించిన వ్యక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్న వాళ్ళందరికీ దాన్ని ఫార్వర్డ్ చేసి ఈరోజు ఏదో సంకలు కొట్టుకుంటూ ఉంటే దీన్ని చూస్తూ ఊరుకోవాలని మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే వ్యవస్థలో మనము కొన్ని చట్టాలని మనం నిర్దేశించుకున్నాం. ఆ చట్టాలు ఎందుకు నిర్దేశించుకున్నాం? మనం ప్రశాంత జీవనాన్ని గడపడానికి, మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి. దానికంటూ కొందరిని ఒక ఉన్నత స్థానాల్లో వాళ్ళని మనం వాళ్ళ యొక్క విద్య ద్వారా అయితేనేమి, లేదు వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి ద్వారా అయితేనేమి, ప్రజామోదంతో వారిని మనం ఒక ఆఫీసర్లుగా, లేదు ఒక శాసనసభ్యులుగా, ఒక ఎంపీలుగా, ఒక ఎంపీటీసీలుగా ఇట్లా మనం నిర్ణయించుకున్నాం. దీంట్లో ఒక జిల్లా అధికారిని డాకు 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 అని మాట్లాడుతూ ఉంటే మనమందరం కూడా చూస్తూ దాన్ని అలాగే వదిలేస్తే ఇంక చివరకు మనకు రాజ్యాంగ పరిరక్షణ ఏముంది? ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్స్ దారు రాజ్యాంగాన్ని పరిరక్షకులు. వాళ్ళకి రాజ్యాంగాన్ని వాళ్ళు ఎంత పరిరక్షిస్తారో రాజ్యాంగం కూడా ఆ విధంగా వాళ్ళని పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. అసలు డాకు అని అంటే దొంగ, డాకు అంటే బందిపోటు, డాకు అంటే దారి దోపిడీదారుడు. ఒక కలెక్టర్ని వాడుకో, నీ స్థాయి ఏందిరా ఓసడికే, నీ స్థాయి ఏంది? నువ్వు ఎట్లొచ్చినావు తిరుపతికి? ఏ విధంగా బతికినావు? ఎక్కడెక్కడ అడక తిన్నావు? ఎవడోడిని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినావు? ఏదో శుద్ధపూస మారిగా మాట్లాడినావు. దాంట్లో నీ శుద్ధపూస ఏందో కూడా బయటకు వస్తుంది. తెస్తాం, బుక్లెట్ తెస్తాం నీ దాని చరిత్ర పైన, నీ చరిత్ర అంతా బుక్లెట్ తెస్తాం. ఏం కామ్గా ఉన్నామనే? ఏ వ్యాపారం చేసినావు నువ్వు? ఏ కాంట్రాక్ట్ చేసినావు? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆస్తులు? అసలు ఈ ఆస్తులు ఎవరివి? నీ బతుకు తెలియదా? తిరుపతిలో జిరాక్స్ షాప్ పెట్టుకొని ₹1 తీసుకుంటున్నోడివి, టెలిఫోన్ బూత్ పెట్టుకొని ₹1 తీసుకుంటున్నోడివి, ఆ తర్వాత అది కూడా ఎత్తేసినావు. ఏంది నీ బతుకేంది తెలియదనే? కొత్తగా వచ్చినటువంటి జనరేషన్కి, ఒక 20 ఏళ్ళ జనరేషన్కి తెలియదేమో. ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళితే నీ బతుకందరికీ తెలుసు. కాపీదిని అడ్డం పెట్టుకున్నావు, సిద్ధారెడ్డి వాళ్ళని అడ్డం పెట్టుకున్నావు, పులుగోరు మురళిని అడ్డం పెట్టుకున్నావు, రకరకాలుగా బతికావు. ఇంటి అద్దె కట్టే పరిస్థితి లేదు నీకు. ఆదివారం అయితే వాడు కూడా మా పంపాల మటనో చికెనో. నీ కథ అంతా మాకు తెలీదా? చూద్దాం రా, నీ కథ కూడా చూద్దాం. ఒక కలెక్టర్ని బీసీ వర్గానికే, ఎస్సీ వర్గానికో, లేదంటే ఓసీ వర్గమో పక్కకు పెడదాం. ఒక కలెక్టర్ అసలు బీసీలకు బలహీన వర్గాలకు, అదే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, అక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తిని అంటే వీడు ఏం చేస్తాడు ఆయన? వెంకటరమణారెడ్డి ఉన్నాడు, ఇంతకుముందు కలెక్టర్, ఏం మాట్లాడలేదు నువ్వు అంటే రెడ్డినా? కాబట్టి దీన్ని తిరుపతి ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మాయ మాటలు చెప్పి వెనక తిప్పుకొని తన రాజకీయ పబ్బం గడపాలని చూసుకుంటున్నాడు ఈ బోసడీకే ఆర్. కాబట్టి అతనికి ఈ రోజు నుంచి తిరుపతి ప్రజలు బీకేఆర్ అంటే బోమన కరుణాకర్ రెడ్డి కాదు, అతను బోసడీకే రెడ్డి అని చెప్పి పిలవాలని తిరుపతి ప్రజలందరినీ కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రెస్ నోట్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, మళ్ళా పోయి సపరేట్గా కంప్లైంట్ ఇవ్వడం ఇంకొకటి ఉండదు. దీన్ని సుమోటోగా తీసుకొని తిరుపతి ఎస్పీ,
తిరుపతి ఎస్పీ గారిని మళ్ళా కోరుతున్నాం, దీన్ని సుమోటోగా తీసుకొని మీరు అండర్ సెక్షన్ 352 ఆఫ్ బిఎన్ఎస్ పర్టైనింగ్ టు అసాల్ట్ ఆన్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఇంటెన్షనల్ ఇన్సల్ట్ విత్ ఇంటెంట్ టు ప్రొవర్బ్ ఏ బ్రీచ్ ఆఫ్ ది పీస్ వాలంటరీ కాజింగ్ హర్ట్ అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్. ఇది ఈ సెక్షన్ ఎందుకు రాదు దీని కింద మీరు పరిశీలించి జిల్లా హెడ్ అయినటువంటి కలెక్టర్ని రేపు ఎస్పీని మాట్లాడేటువంటి ఈ వ్యక్తులకి ఇలాగే వదిలేస్తే సామాన్య ప్రజల్ని వీళ్ళు లెక్క పెడతారా? మళ్ళా వీళ్ళందరూ మనల్ని శాసనసభలోకి వెళ్ళి మనల్ని పరిరక్షించేవాళ్ళ. రాజశేఖర్ రెడ్డి ఆ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని 90లో వైఎస్ రాజారెడ్డిని వెనక పెట్టుకొని ఆయన వెనక దాంకొని తిరుపతిలో బతికి ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి పుణ్యాన బతికి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డం పెట్టుకొని బతకాలనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డికి నీ కథంతా తెలుసు. మేమేది రాజకీయ పార్టీ కాదు బ్రదర్స్, నేనేదనేది ఈ ప్రజలకు తెలుసు, ఈ నాయకులకు బాగా తెలుసు. మీరు అనుకున్నటువంటి సోకాళ్ళు పెద్ద పెద్ద నాయకులు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరికీ ఆల్మన్ రాజు ఏందో అనేది వీళ్ళందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఈ దేశంలో కూడా దాదాపు ఒక 30-40 మంది ఎంపీలతో డైరెక్ట్ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిని అన్న సంగతి కూడా వీళ్ళకి తెలుసు. 4 ప్రధానమంత్రులను కూడా కలిసిన వ్యక్తిని నేను. పివి నరసింహారావు దగ్గర నుంచి నిన్నటి మోడీ దగ్గర వరకు ఏదో అలాటపాగా వచ్చి ఒక బ్యానర్ తెచ్చి కూర్చొని ఈరోజు వచ్చి ఏదో చెప్పటం కాదు. మొన్నటికి మొన్న మీరు చూస్తుంటే లాస్ట్ జూన్లో బీసీ ఆత్మగౌరవ సభని ఇందిరా మైదానంలో పెట్టాం. ఊరికే పెట్ల ఆ రోజు ఒక జిల్లా మంత్రిగా అనగానే సత్యప్రసాద్ అనే వ్యక్తిని నేమి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తికి గౌరవించాలా, అధిష్టానానికి కూడా తెలియాలా, బీసీలు ఈ జిల్లాలో ఒక బీసీని ఇన్ఛార్జ్ మంత్రిగా వేసినప్పుడు గౌరవించాలా అన్న ఒక ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది. అలాంటిది కలెక్టర్ని పట్టుకొని ఇంత మాట్లాడినోడిని ఊరికే వదిలిపెడతామా? నాకు ఏ రోజు కలెక్టర్ అనే వ్యక్తితో పరిచయమే లేదు బ్రదర్స్. ఏ రోజు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర్ల గారి దగ్గరికి వెళ్ళి ఇది కావాలని అడిగింది లేదు, ఒక శాలవో బొకేనో ఇచ్చి ఫోటో కొట్టుకునింది కూడా లేదు. ఈ రోజుకి కూడా చూశాను గత 4-5 రోజులుగా, వారం రోజులుగా మీడియాలో బహుజన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తులు, గోపి మాదిగ లాంటి వాళ్ళు, ప్రభాకర్ లాంటి వాళ్ళు అన్నా ఏమన్నా ఇంత జరుగుతూ ఉంటే ఒక కలెక్టర్ని, ఒక బలహీన వర్గాల కలెక్టర్ని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏమన్నా గమ్మనున్నావా అని. లేదా జరిగే పని జరుగుతూ ఉంది కదా చూద్దాంలే అన్నాం. కానీ వచ్చి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నువ్వు క్షమాపణ చెప్పు, నువ్వు అది చెప్పు కాదు, నేను ఎతకపోయి బొక్కలో వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేయలేకపోతే చెప్పని చెప్పి మేము చేసి చూపిస్తాం ఆ పనేదో. ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రివర్యులను పట్టుకొని చార్లెస్ శోభరాజ్ అని నిందించినటువంటి వాడిని వదిలిపెడతారా ఈ రాష్ట్ర ప్రభుత్వం? అంటే నేను అడుగుతున్నాను ఈ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి సివిల్ సర్వెంట్లని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని ఏదో ఒక బంట్రోతుని మాట్లాడినట్లు మాట్లాడి సోషల్ మీడియాలో ఓని ప్రచారం పొందుతూ ఉంటే మీలో కనీసం ఐఏఎస్లో కూడా ఆ చలనం లేదా? అంటే ఆ బీసీ ఐఏఎస్ అని ఏమన్నా మీరు ఏదన్నా లోపాయకారిగా ఏమన్నా ఒప్పందాలు ఉన్నాయేమో నాకైతే తెలియదు. అదేవిధంగా మేము వైఎస్ఆర్ పార్టీకి కానీ, వైఎస్ఆర్ అధిష్టానానికి కానీ, పార్టీ అధిష్టానానికి కానీ, కార్యకర్తలకు కానీ ఒకటే చెప్తున్నాం, అయ్యా మేము రాజకీయ పార్టీ కాదు, మీ పార్టీతో మేము ఎలాంటి వ్యవహారము లేదు. ఈ బీకేఆర్ అనేటువంటి బోసడీకే బతుకు తెరువుకు వచ్చి ఈరోజు తిరుపతి ప్రజల్ని రాజకీయంగా ఆడుకోవాలని చూస్తున్నాడు. వానితోనే మా యొక్క పోరాటం. అంతేగాని వైఎస్ పార్టీకి కానీ ఇంకొక పార్టీకి, తెలుగుదేశంకో మేము సపోర్ట్ చేయాలని ఉద్దేశం లేదు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులపైన ఎవరు దాడి చేసినా మేము ముందుకు వస్తాం. అందులో ఇది బలహీన వర్గాలు కూడా కాదు, ఒక కలెక్టర్ లాంటి వ్యక్తిని ఆ విధంగా మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బోసడీకే రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డిని కూడా కలిసి వీని చరిత్ర గురించి కూడా చెప్తాం. ఈయన చరిత్ర 1090 నుంచి తిరుపతిలో కొనసాగిన చరిత్ర
బీసీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే వెంకట రమణని గతంలో కిడ్నాప్ చేసి ఆయన్ని బెదిరించి ఆయన పైన దాడి చేసిన చరిత్ర కూడా వినింది. ఇవన్నీ జనం మర్చిపోయినారు అనుకుంటున్నారు. వీటన్నిటిని కూడా ఒక బుక్లెట్ రూపంలో తీసుకొని వచ్చి ఈ తిరుపతిలో పంచేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సంఘటన పైన ఎంతమంది కలిసి వస్తారో రాని అందరితో కూడా చర్చిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, బలహీన వర్గాలని వీళ్ళందరినీ కూడా కలిసి దీనిపైన ఎలాంటి కార్యాచరణ రూపొందించాలో కూడా రూపొందిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, బీకేఆర్ అలియాస్ బోసడీకే నీకు డౌన్ఫాల్ ఎప్పుడో స్టార్ట్ అయింది. గత ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పాను. కానీ నీకు, నీ కుటుంబానికి ఈ తిరుపతిలో రాజకీయ చరిత్రకు జీరో తెచ్చే విధంగా బీసీలందరూ ఏకమవుతారని తెలియజేస్తూ, జై భీమ్, జై పూలే, జై ఏబీసీఎఫ్. నోటినే కంప్లైంట్గా ఎస్పీ గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఈవేళే రిజిస్టర్ పోస్ట్ చేద్దామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో కాలభైరవ స్వామివారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక శాతం భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవుని అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువుదీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రాయలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో ప్రపంచానికి చూపుతుందని, మదిలోని భావాలను కదిలించే శక్తి ఒక్క ఫోటోకు మాత్రమే ఉందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని పలువురు సీనియర్ ఫోటో జర్నలిస్టులు రామకృష్ణారెడ్డి, భాగవతులు శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఏవన్ మస్తాన్, పెరియస్వామి రామ్కుమార్, కృష్ణంరాజు, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పురోహితుడు సురేష్ స్వామి, తిరుపాలాచారి తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అందరికీ, ఫోటోగ్రాఫర్లకి, మిత్రులకి అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా రాయలేని ఎన్నో భావాలను ఒక ఫోటో ద్వారా ప్రపంచానికి చూపించగలము. అలాగే మనుషులు భావాలను వ్యక్తపరిచే శక్తి కూడా ఫోటోకే ఉంది. ఎన్నో జ్ఞాపకాలను పదిలపరిచేది కూడా ఫోటో. ఈ రోజు ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్స్ భాగవతులు శ్రీనివాసరావు గారు, అలాగే రామకృష్ణారెడ్డి గారిని ఇద్దరిని ఈ రోజు సన్మానించుకుని వారికి శుభాకాంక్షలు తెలియజేశాము. మాకు ఎన్నో ఫోటోలు మా ఎంతో కాలం పదిలి ఉండే విధంగా, మా మదిలో నిలిచే విధంగా వాళ్ళు ఫోటోలు తీసి మాకు ఎన్నో ఇచ్చారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. శ్రీకాళహస్తిలోని స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోకి మారుస్తూ దానికి సంబంధించిన భవనాలు, స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయ ఈవో బీకే వెంకటేశ్లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి దానికి సంబంధించిన పత్రాలను జేఎన్టీయూ రిజిస్ట్రార్కు అందజేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే జేఎన్టీయూ నేతృత్వంలో తరగతులు ప్రారంభం కానుండగా మొత్తం 320 సీట్లకు గాను అప్పుడే 250 సీట్లు నిండడం ఈ కళాశాల ప్రాముఖ్యతను తెలుపుతోంది. గత 32 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ లీజు పరిమితికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లతో ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్యే ఈవో కృషి అభినందనీయంగా స్థానికులు పేర్కొంటున్నారు. శ్రీకాళహస్తి ప్రాంతీయ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని స్కిట్ కళాశాలను జేఎన్టీయూలోకి విలీనం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన అనుమతులు వేగంగా వచ్చేలా ఆయన ముమ్మరంగా కృషి చేశారు. మరోవైపు అధికారిక ప్రక్రియలను సత్వరమే పూర్తి చేయడంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ఈవో బీకే వెంకటేశ్లు అత్యంత క్రియాశీలక భూమిక పోషించారు. చట్టపరమైన చిక్కులు రాకుండా భూమి, భవనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసి పత్రాలు అప్పగించడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. స్థానిక విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందుబాటులోనికి తీసుకువచ్చేందుకు అహరహం శ్రమించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బీకే వెంకటేశ్వర కృషిని నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు కొనియాడారు. My name is Bhavesh. I got a seat in Skit College in conveyor seat through MSET, and
I got admission in a skit college. I believed in this, and I like the way of teachers running in this college. I got through belief of visiting this college, so I did may a good choice in my life today. So I am fully proud of it. So I can get a super placement in this college. Particularly, I got this college very proud, definitely, and thanks for giving this opportunity. నా పేరు కృష్ణమూర్తి, తిరుపతి నుంచి వచ్చాము. కాలేజీ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం వచ్చాము. సో ఇన్ని రోజులు 2021 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 5 సంవత్సరాల దాకా క్లోజింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం ఆల్ టెస్ట్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ గారిని కలిసాము, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాము. తర్వాత 20వ తారీఖు అలా ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నారు. అలాగా మొత్తం పోయి చూసుకొని కాలేజ్ అంతా చూసుకున్నాము. బాగానే ఉంది, అన్ని రెడీ చేస్తున్నారు ప్రస్తుతానికి. కాలేజ్ బాగానే ఉంది, వాతావరణం కానీ అంతా చాలా బాగుంది. బాగా జాయిన్ అవ్వచ్చు, బాగా చదువుకోవచ్చు, వెంటిలేషన్ అంతా బాగుంది. మరి ఇంకా హాస్టల్ అయితే ఇంకా చూడలేదు, చూస్తాం. నా పేరు విశ్విన్. రీసెంట్లీ ఇంటర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు బీటెక్ కోసం ఎంసెట్లో ర్యాంక్ నాకు 1,14,00,000 వచ్చింది. ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చింది కానీ దూరంగా వచ్చింది. ఇంకా నాకు నేను లోకల్ తిరుపతి అండి. కౌన్సిలింగ్ నాకు కాళాశ్రీలో వచ్చింది. సో ఇంకా స్కిట్ కూడా ముందు ప్రీవియస్ కూడా బాగుందని చెప్పారు. సో ఇంకా జేఎన్టీయూది ఇంకా బాగుంటుంది అనేసి ఇంకా ఇక్కడ జాయిన్ అయ్యాను. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చాను అండి ఈరోజు. నెక్స్ట్ కాలేజ్ మొత్తం చూశాను, బాగుంది. నెక్స్ట్ ఒక 2 days తర్వాత అట్లా ఫోన్ చేస్తామని చెప్పారు, క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అనేసి. అండి, నా పేరు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు. జేఎన్టీ కలికిరి ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. ఉన్నతాధికారుల ఆదేశానుసారం, జేఎన్టీ అనంతపూర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు జేఎన్టీయు అనుబంధ సంస్థగా కాబోతున్న స్కిట్ కాలేజీకి రావడం జరిగింది. నాకు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ 3rd కౌన్సిలింగ్ రిలీజ్ అయింది కాబట్టి ఈ 3rd కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఈ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ రెడీ అయ్యాయా లేదా, ఇన్ కేస్ రెడీ అవ్వకపోతే ఇంకా ఏం రెడీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ, దెన్ ఇంకా వాళ్ళ ఫస్ట్ ఇయర్ వరకు కావలసిన కంప్యూటర్స్ కానీ, ఏ ఎక్విప్మెంట్ ఇంకా పెండింగ్ ఉంది అని చెప్పి ఒక చెకింగ్ ప్రాసెస్ అంతా చేసి నన్నేమో చెక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని అడిగారు. సో ఈరోజు మొత్తం ఇక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరితోనూ ఇంటరాక్ట్ అయ్యి టోటల్ క్యాంపస్లో ఈ మధ్యకాలంలో జరిగిన రెనోవేషన్ ఏమేమి జరిగాయో అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు పేరెంట్స్కి ఎవరైతే ఈ ఇయర్ ఎంసెట్ ద్వారా అడ్మిషన్, ఈఏపీ సెట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పాత స్కిట్ కాలేజా, జేఎన్టీయు అనుబంధి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కళాకారులు సోము ఉమాపతిని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సన్మానించారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమై ప్రదర్శన ఇచ్చిన తిరుపతి ఘంటసాలగా పేరొందిన గాత్ర సంగీత కళాకారులు డాక్టర్ సోము ఉమాపతిని సాయంత్రం నిర్వహించిన హైటీ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ శాలువా కప్పి సన్మానించి మొమెంటోను బహూకరించి సత్కరించారు.
శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి సురేంద్ర దిలేర్ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తికి విచ్చేసి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని సందర్శించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సురేంద్ర దిలేర్ శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శ్రీ జ్ఞానప్రసూనాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనాలు అందించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారులు అర్చకులు సురేంద్ర దిలేర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. कैलासवासी भगवान कालहस्तीश्वरये नमः गुरु दक्षिणामूर्ति अभी दांत को दे స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎన్నికల కమిషనర్కు తెలియజేశారు. బుధవారం విజయవాడ నుండి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు సమగ్ర ముందస్తు ప్రణాళికలతో ఎన్నికల సన్నాహాలను చేపట్టాలని ఆదేశించారు. ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పనిచేసి సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలోని 62 గ్రామ పంచాయతీల్లో 5,914 వార్డులు, పాలమనేరు, నగరి, చిత్తూరు, కుప్పం మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లను క్షేత్రస్థాయిలో ఫీల్డ్ సిబ్బంది నేరుగా సందర్శించి తనిఖీ చేస్తున్నారని, ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి కోర్టు కేసులు, సమస్యలు లేవని, ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్ నాయుడు, బీపీఓ సుధాకర్, డిఎల్డీఓ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వేదికగా త్వరలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజావాణిని చట్టసభల్లో వినిపించేందుకు రాజకీయ పార్టీని ప్రారంభించాలని సంకల్పించి శ్రీవారి ఆశీస్సులు పొందానన్నారు. రాష్ట్రం, దేశంలో కరువు లేకుండా సమృద్ధిగా వర్షాలు పడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని వేడుకున్నానన్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ, అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ, ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి వారికి చేయూతనిచ్చేందుకు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్ రావు తెలిపారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం చిత్తూరులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ కమిటీలను ఎంపిక చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ చైర్మన్ కమలాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం కరువైందని, క్రీడాకారుల ఎంపిక విధానంలోనూ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో క్రీడల్లో మంచి ప్రతిభ ఉన్న వారికి సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. రాష్ట్ర
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా క్రీడల్లో అనుభవం ఉన్న వారిని ఎంపిక చేసి కమిటీలో స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కమిటీ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు నగర కమిటీ అధ్యక్షులు టిక్కీ రాయల్, పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక విషయంలో అయితే మనం మాట్లాడడానికి ఉన్నది గవర్నమెంట్తో, ఆఖరికి స్పోర్ట్స్ కోటాను కూడా అమ్మించుకుంటున్నారంటే ఇది స్పోర్ట్స్లో క్లియర్గా ఉంటుంది. అంటే నేను స్కూల్ యాక్షన్స్ ఆడాను, క్రికెట్ మాది ప్రాపర్ విశాఖపట్నం, నాకు తెలుసు అది ఎలా ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం ఆడాలి, డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్కి సెలెక్ట్ అవ్వాలంటే ఏముంటుంది, నేషనల్ సెలెక్ట్ అవ్వాలంటే దానికి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, దానికి ఒక సర్టిఫికెట్స్ ఉంటాయి. సో జాబ్ ఇవ్వాలన్నప్పుడు అకార్డింగ్ టు సర్టిఫికెట్ ఇవ్వాలి. మరి ఆ విషయంలో కూడా డబ్బులు తీసుకొని ఎవరికైతే సర్టిఫికెట్ లేదో ఆడికి జాబ్ ఇవ్వడం అనేది అది మూర్ఖత్వం. ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. బహిరంగంగా మీ అందరికీ చెప్తున్నాను, రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారులకు 100%. మీకు అందులో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజల్లో ఒక వైబ్రేషన్, రెవల్యూషన్ వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ మనల్ని ఎంత దారుణంగా ప్రతి ఒక్క మానవుడిని, ప్రతి ఒక్క పాపులేషన్, ప్రతి ఒక్క పర్సన్ ని దారుణంగా ఆడుకుంటున్నారు. సో 100% మంచి రోజులు వస్తాయి. నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళు రిగ్గింగ్ చేసి 5 ఓట్లు వేసినా 10 మంది ఎక్స్ట్రా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. మా అందరికీ ఆ నమ్మకం ఉంది, ప్రజల్లో మీ నమ్మకం ఉంది. చేంజ్ వస్తుంది సార్. మీరు అన్నట్టుగా నెక్స్ట్ నుంచి స్పోర్ట్స్ అనే కాదు, ఏ విభాగంలో కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు చేయకుండా పర్ఫెక్ట్ గా తీసుకెళ్లి ప్రజలందరికీ మంచి సంక్షేమం ఇస్తుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఇంకా ఇప్పుడు డిఎస్సి స్పోర్ట్స్ పర్సన్ మీకు ఒకటే ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అడుగుతుంది, మొన్న మీరు తప్పు చేశారని, వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు వచ్చి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే దానికి స్టేట్మెంట్ ఇవ్వాలి. అంతేగాని నువ్వేమొచ్చి అప్పుడు లెక్కర్ చేసావు, ఇచ్చేసావు, అది అవన్నీ మాట్లాడటం కాదు. వాట్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. నువ్వేం చేసావు అడిగినప్పుడు దానికి కరెక్ట్గా సమాధానం ఇవ్వాలి కదా. నేను ఒప్పుకోవడం ఏంటి, వాళ్ళే ఒప్పుకున్నట్టు, తప్పు చేసినట్టు వాళ్ళే ఒప్పుకున్నట్టు. ఇప్పుడు బీజేపీ తప్పు చేసింది కాబట్టి వాళ్ళ మినిస్టర్ని ఇమీడియట్గా రిజైన్ చేయించారు. తప్పు చేయకపోతే ఎందుకు రిజైన్ చేస్తారు? ఒక గవర్నమెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఒక ఇండియా గవర్నమెంట్ అంటే ఏంటి? దే ఆర్ హెడ్ ఆఫ్ అవర్ ఇండియా, హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. తప్పు చేయడం అనేసి రిజిగ్నేషన్ చేయడం చంపేయాలి అసలు. అలాంటి ఇంతమంది ప్రజలతో ఆడుకోవడం అనేది అది చాలా తప్పు సార్. అంటే నేను మాట్లాడే వర్డ్ తప్పైందో చంపేయాలని, కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పిల్లల్ని రేప్ చేయడాలు, చిన్నపిల్లల్ని, అలాగే దారుణంగా దొంగతనాలు చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి శిక్షలు వేస్తారు చూసారా. కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ యొక్క ఫ్యామిలీకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జీబీపీఎస్ కమలాకర్ రావు అండి. నేను ఏపీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్గా ఉన్నాను. ఈ రోజున ఈ స్టేట్ టూర్ అనేది నెల్లూరు నుంచి ప్రారంభించాం. ఏపీసీసీ అధ్యక్షురాలు మా వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి డిస్ట్రిక్ట్కి వెళ్ళి ప్రతి చోట స్పోర్ట్స్ విషయంలో ఏం అవకతవకలు జరుగుతున్నాయో, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని వాటన్నిటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు స్పోర్ట్స్ ఆడే ప్రతి ఒక్కరికి కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ప్రజల్లోకి మా డీసీసీ గారు రమేష్ బాబు గారు మరియు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టిక్కారాం గారు ఉన్నారు. అలాగే ఇక్కడ నాయకులు అందరూ ఉన్నారు. అందరం కూడా ఒక కమిటీ వేసుకొని స్పోర్ట్స్లో ఎవరికైతే బాగా అనుభవం ఉందో, స్పోర్ట్స్లో ఎలా రాణించవచ్చో తెలిసిన వాళ్ళని డిస్ట్రిక్ట్ చైర్మన్గా, వైస్ చైర్మన్గా, జాయింట్ సెక్రటరీగా, అలాగే ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇన్ఛార్జ్ని వేస్తాం, వర్కింగ్ ప్రెసిడెంట్ వేస్తాం, స్టేట్ టీం వేస్తాం. ఇదంతా దేనికోసం అంటే ఈరోజు చరిత్ర ఈరోజు మీరు పరిస్థితులు చూస్తే మీకు అర్థమవుతుంది. మొన్న జంతర్ మంతర్లో ప్రజల నుంచి వచ్చి స్టూడెంట్స్, చిన్న పిల్లల పాపం, ఇంకా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే పిల్లల్ని ఎంత దారుణంగా ఈ బీజేపీ గవర్నమెంట్ ఎంత దారుణంగా కొట్టించి ఎన్నో రకాలుగా వాళ్ళు టార్చర్ చేసి, అంటే ప్రజల్ని ఎలాగా చూస్తున్నారంటే వాళ్ళు చేసింది ఏదైనా రైటే. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి నీట్ ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ నీట్ ఎగ్జామ్కి అసలు మీకు నీట్ ఎగ్జామ్ కోసం పిల్లలతో పాటు తల్లిదండ్రులు ఎంత ప్రెజర్ ఫీల్ అవుతారు, ఎంత ఫీజులు కడతారు ఆ ఎడ్యుకేషన్ కోసం.
అంత జరిగిన తర్వాత పేపర్ లీక్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకొని అలాంటి ఎగ్జామ్స్ చేసినప్పుడు దానికి కూడా కామ్గా ఉండేటట్టు ప్రజలను చేసేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ మన యువత చూపించారు ఒకసారి, యువత అంటే ఏంటో మాత్రం మనం చూపించారు. అలానే పట్టించుకుంటేనే తెలిసింది, ఎవరికి తెలియదు అసలు. చాలామందికి ఏంటంటే నీట్ ఎగ్జామ్స్ గురించి కానీ అసలు ఆ ప్రాబ్లం ఎలా వస్తుంది ఏంటి అనేది ఏదో అయిపోయింది కదా అలా అనుకున్నారు. కానీ ఒక్కసారి యువత పైకొచ్చి ఈ ప్రాబ్లం సొల్యూషన్ మనమే తెచ్చుకోవాలని ఏ రోజైతే వచ్చారో ఆ రోజే బీజేపీ పతనం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో అధికారంలోకి రావాలి, కానీ ఈ ఈవీఎం మిషన్ల వల్ల, వాళ్ళు చేసే స్కామ్ల వల్ల, వాళ్ళు మనుషులు కొనే పరిస్థితులు బట్టి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ మనందరినీ కూడా మనల్ని ప్రజలకి సంక్షేమంగా నడిపించట్లేదు. మోనోపోలీగా వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతున్నట్టుగా చేసుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో స్పోర్ట్స్ విభాగం అనేది స్టేట్లోనే కాదు, డిస్ట్రిక్ట్లోనే కాదు, ఇండియాకి ఎంతో గర్వకారణమైనది. ఇట్స్ అ ప్రైడ్ థింగ్. సో ఇలాంటి స్పోర్ట్స్ విషయంలో కూడా ఈరోజు లోకల్ గవర్నమెంట్ అవనివ్వండి, లేకపోతే బీజేపీ అవనివ్వండి, ప్రతిదీ కూడా డబ్బులు డబ్బులు డబ్బులు. 100కి 80% పేరెంట్స్ ప్రతి స్కూల్ చదువుతున్న వాళ్ళ నుంచి, స్కూల్ 8th క్లాస్ 9th క్లాస్ చదువుతున్న దగ్గర నుంచి స్పోర్ట్స్లో ఎవరైతే ఇంపార్టెంట్గా పైకి రాగలరు అనుకుంటున్నారో వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా ప్రేమతో గ్రౌండ్కి తీసుకెళ్ళి వాళ్ళు ఆడించి వాళ్ళని మన ఇండియాకి గర్వకారణంగా తయారు చేయాలనుకునే వాళ్ళని ఈరోజు ఈ బీజేపీ గవర్నమెంట్ కానీ లోకల్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తుందంటే వాళ్ళ టాలెంట్ని కూడా డబ్బులతోటే ముడిపడి పెట్టేస్తున్నారు. డబ్బులు ఎవరిని ఉంటే వాళ్ళే సెలెక్ట్ చేస్తున్నారు. మాకు ఆల్రెడీ కంప్లైంట్స్ వచ్చాయి, చాలామంది పేరెంట్స్ నుంచి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. ఈ రోజున మా అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ స్పోర్ట్స్ విభాగం గురించి స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలారెడ్డి గారి తరఫున ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి స్పోర్ట్స్లో ప్రతిభ ఉండి నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మన కాంగ్రెస్ పార్టీ నుంచి, మన రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి, మా అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నుంచి మీ అందరికీ ఒక ధైర్యం ఏంటంటే గుండెల మీద చేసుకొని స్పోర్ట్స్ ఆడాలనుకుంటే మీరు ప్రతిభ చూపించండి. మీకు ఏ చిన్న విషయంలో అన్యాయం జరిగినా కూడా మీ తరపున కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. చాలా స్పోర్ట్స్ అథారిటీస్ ఉన్నాయి, అందులో కూడా చాలా దారుణంగా మిస్లీడ్ అయిపోతున్నాయి. ప్రతి తరపున మీ అందరికీ ధైర్యం ఇస్తున్నాం. స్పోర్ట్స్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ముందు రండి. త్వరలోనే వెబ్సైట్ డిజైన్ చేసి మేడం చేతుల మీదుగా ఓపెన్ చేయిస్తాం. అలాగే ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎవరైతే బాగా స్పోర్ట్స్లో ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు కెరియర్, వాళ్ళందరూ కూడా అండగా ఇప్పుడు ఎవరైతే కమిటీ వేస్తాం వాళ్ళందరూ ఉంటారు. మీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వాళ్ళకి చెప్పచ్చు. అలాగే రమేష్ సార్కి చెప్పచ్చు, అలాగే టిక్కారాం గారికి చెప్పచ్చు, అలాగే లోకేష్ రెడ్డి గారికి కానీ, మన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కానీ ఎవరికి చెప్పినా కూడా ఇమీడియట్గా దాని మీద సొల్యూషన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఒకే రోజు 2 పండుగలు వచ్చినట్లుగా ఉందని మాజీ టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి షణ్ముగం అన్నారు. బీసీ వడ్డెర సామాజిక వర్గానికి చెందిన మహిళ రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం హర్షణీయమని, అదేవిధంగా బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఆయన పేర్కొన్నారు. బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామని షణ్ముగం తెలిపారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వారి సామాజిక, ఆర్థిక, రాజకీయాభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యతనివ్వాలని కోరారు. రామాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించినందుకు బీసీ వర్గాల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు భారతీయ జనతా పార్టీకి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు నిన్నటి రోజు 2 పండుగలు వచ్చాయి. మొదటిది స్థానిక సంస్థల్లో 34% రాజకీయ రిజర్వేషన్లు కల్పించడానికి కేబినెట్ లో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేయడం. రెండవది అత్యంత సామాన్య మహిళ, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఒక వడ్డెర కులానికి చెందినటువంటి ఒక బీసీ మహిళకు శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం. ఈ 2 కూడా నిన్నటి రోజు కూటమి ప్రభుత్వం ప్రకటించడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో 56% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు నిజంగా కూడా ఒక పండుగ రోజుని మేమందరం కూడా భావిస్తున్నాం. ఈ సందర్భంలో కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ,
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అదేవిధంగా చట్టసభల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరూ కూడా యావత్ బీసీ వర్గాల తరఫున హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1982లో స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ ఏర్పాటు చేయడమే ఆనాడు అన్ని రంగాల్లో అణగారిపోయినటువంటి వెనుకబడిన వర్గాలకు అన్ని రంగాల్లో కూడా చేయూతనివ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షలాది మంది, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్థానిక సంస్థల్లో కానీ రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, చట్టసభలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, శాసనమండలి సభ్యులుగా కొన్ని లక్షల మంది రాజకీయ ప్రాతినిధ్యం లభించింది. అందుకే 1986లో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 20% రాజకీయ రిజర్వేషన్ కల్పించినటువంటి దేవుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. తర్వాత 1996లో 10 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభాలో 50% ఉన్నటువంటి బీసీ వర్గాలకు రాజకీయ చేయూతనివ్వాలనుకుంటే రాజకీయ రిజర్వేషన్లు పెంచాలని 20% ఉన్నటువంటి రిజర్వేషన్ 34% పెంచినటువంటి మహానుభావుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే పొరపాటుని కొనసాగిస్తూ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం ద్వారా ప్రత్యేకమైన నిధులు కేటాయించి వారికి అన్ని రకాలైనటువంటి రుణాలను కల్పించి ఆర్థిక చేయూతనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు అన్ని వృత్తి సంఘాలు కానీ, కుల వృత్తిదారులు కానీ, వృత్తిదారులైనటువంటి వాళ్ళందరూ కూడా అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలనుకుంటే వారికి వృత్తిపరంగా కూడా ఆధునికమైనటువంటి వృత్తికర పనిముట్లు అందజేయాలని ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆదరణ పథకాన్ని ఏర్పాటు చేసి ఆదరణ పథకం ద్వారా 90% ప్రభుత్వ నిధులు వెచ్చించి 10% లబ్ధిదారుల యొక్క కాంట్రిబ్యూషన్తో లక్షలాది మందికి వేలాది యూనిట్లు కేటాయించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాదు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో 2019లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు బీసీల యొక్క రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకుండా బీసీలో అన్ని రంగాల్లో ముందుకు పోతున్న దాన్ని చూసి ఈర్ష్యపడుతూ తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక, ఈ వెన్నెముకగా ఉన్నటువంటి బీసీ వర్గాలని అనగదొక్కాలనుకుంటే రాజకీయంగా వెళ్ళి అన్ని రంగాల్లో కూడా ముందుకు పోవడం, రాజకీయంగా వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఉద్దేశం పైన 34% స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రాజకీయ రిజర్వేషన్ని 25% కుదించడం వల్ల ఆనాడు 16,800 మంది వెనుకబడిన వర్గాలు ఈ రాష్ట్రంలో పదవులు కోల్పోవాల్సి వచ్చిందంటే ఇంతటి దుర్బుద్ధి కలిగినటువంటి వైకాపా పార్టీ బీసీ వర్గాలను ఒక రాజకీయ రంగంలోనే కాదు బీసీ కార్పొరేషన్లు కానీ ఇంకా ఇతరాతర కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా రద్దు చేసి ఈ బీసీ వర్గాల యొక్క అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు మొత్తం చైతన్యవంతులై ఈ దుర్మార్గమైనటువంటి ఈ పార్టీని భూస్థాపితం చేయాలని 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెన్నంటే నడిచినటువంటి బీసీ వర్గాల యొక్క రుచిని చూపించి వైసీపీ పార్టీని భూస్థాపితం చేయడం జరిగింది. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఒకటే చెప్పారు, ఏదైతే స్థానిక సంస్థల్లో 34% ఉన్న రాజకీయ రిజర్వేషన్ ని 25% తగ్గించారో దాన్ని మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రిపోర్టుల ఆధారంగా చట్టసభలో ఆమోదింపు చేసి తిరిగి 34% రాజకీయ రిజర్వేషన్ తీసుకొస్తారని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తూచా తప్పకుండా పట్టిస్తూ ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక రంగనాథ్ మిశ్రా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా వెనుకబడిన వర్గాల యొక్క స్థితిగతులు కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ సామాజికంగా, రాజకీయంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో ఏ రకంగా ఉన్నారని అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో 52% పైగా ఉన్న వెనుకబడిన వర్గాలకు 34% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని ఆ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిన్నటి రోజు కేబినెట్ లో ఆమోదింపజేసి శాసనసభలో కూడా దీని ఒక చట్టబద్ధత చేసి ఈ స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34% రాజకీయ రిజర్వేషన్ కల్పించిందని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీ వర్గాలు ఈ రోజు
ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్న సందర్భాన్ని ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. మేము ఈరోజు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీ వర్గాల కోసం అండగా నిలుస్తున్న పార్టీ. ఏదైతే మొన్నటి రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారో కళ్ళు గీత కార్మికులకి వైన్ షాపులో కానీ బార్ లైసెన్స్ లో కూడా 10% రిజర్వేషన్ కల్పించారు. వడ్డెర కార్మికులకి, వడ్డెర సోదరులకి క్వారీల్లో, మైన్స్ లో లీజులు 10% కేటాయించడం జరిగారు. చేనేత కార్మికులకి వారికి మొత్తం పవర్ లూమ్స్ కానీ అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి మిగతా యూనిట్లకంతా కూడా ఉచిత విద్యుత్తులు ఇచ్చారు. నాయి బ్రాహ్మణుల్ని పాలక మండలి సభ్యుల్లో బోర్డు మెంబర్లుగా ఈ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక నాయి బ్రాహ్మణుని ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్ గా పెట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ కూడా తూచా తప్పకుండా అమలుపరుస్తూ బీసీ వర్గాలని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోపోవాలని, ఒక మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలని, అట్టడుగు వర్గాల్లో పనిచేస్తుంటే ఒక సామాజిక వర్గానికి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రమాదేవి అనేటువంటి ఒక మహిళని, ఒక అంగన్వాడీ టీచర్ యూనియన్ నాయకురాల్ని నిన్నటి రోజు అత్యంత ఉన్నతమైనటువంటి శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చారంటే బీసీల పట్ల తెలుగుదేశం పార్టీ కూడా చిత్తశుద్ధి ఇంతకన్నా నిదర్శనం ఏదని అడుగుతున్నాం. వైకాపా పార్టీ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన 2019 నుండి 2024 వరకు వెనుకబడిన వర్గాలకు మీరు చేసిన కార్యక్రమాలు ఏంది? మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? మీరు బీసీ వర్గాలను ఏ రంగాల్లో అనగదొక్కారు? ఏ రకంగా స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ 25% మీరు తగ్గించి 16,000 మందిని రాజకీయంగా ఎదగాల్సినటువంటి బీసీ వర్గాలు ఏ రకంగా అనగదొక్కారు అన్నదాన్ని ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. ఇప్పటికైనా ఏదైతే మంచి ఉద్దేశంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 52% బీసీ వర్గాల కోసం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే రాజకీయంగా వాళ్ళు ఎదగాలి. చట్టసభల్లో కానీ స్థానిక సంస్థలు కానీ వాళ్ళు రాజకీయ ప్రతినిధులుగా ఎదిగినప్పుడే వాళ్ళ హక్కుల కోసం వాళ్ళకి కావాల్సినటువంటి సమంజసమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లని నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి కార్యక్రమాలు మీరు విఘ్నం చేయాలని, రేపు ఒక కుటిలమైనటువంటి కుట్రలతోటి న్యాయస్థానాన్ని ఆశ్రయించడమో లేదు ఇంకొక రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 56% వెనుకబడిన వర్గాలు మొత్తం కూడా మీ పార్టీని ఇప్పటికే భూస్థాపితం చేసి 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ 11 సీట్లు కూడా రాకుండా పోతుందని ఒకసారి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మేము హెచ్చరిస్తూ, భవిష్యత్తులో 52% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా వీలైతే సహకరించదు కానీ వెనుకబడిన వర్గాలను అనగదొక్కే ఉద్దేశం పైన మాత్రం వేరే ఆలోచన చేయొద్దని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి వెనుకబడిన వర్గాల యొక్క అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్న కార్యక్రమాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు మొత్తం కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రం కొత్తగా పునర్నిర్మాణం చేసుకుంటూ కూడా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తూ కూడా వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఒకవైపు ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరుగుతూ, ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు తిరుగుతూ పెట్టుబడులు తీసుకొస్తూ మన బిడ్డలకందరూ కూడా భావితరాలకు భవిష్యత్తు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విషయాలపైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది బీసీ వర్గాలు ఈ కూటమి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మనందరి అండదండలతోటి భవిష్యత్తులో జరిగేటువంటి మిగతా రాజకీయంగా కార్యక్రమంలో మనమందరూ కూడా తోడుగా ఉండాలని, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వేలాది మంది మన బీసీ బిడ్డలు ఈ రిజర్వేషన్ వల్ల వేలాది మంది రాజకీయ ప్రతినిధులు కాబోతున్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దివ్యాశీస్సులు మనం అందరూ కూడా వారికి అందజేస్తూ వారికి తోడుగా నీడగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కూడా 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే మన వర్గాల మొత్తం కూడా బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మంచి మనసుతో ఆలోచిస్తూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెనుకబడిన వర్గాలు ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పాలాభిషేకాలు చేస్తున్నాం.
భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి ఫోటో మా నెత్తిని పెట్టుకొని ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వానికి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండమైన విజయం చేకూర్చడానికి వాడవాడలా మేము ప్రచారం చేస్తామని కూడా భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని కూడా పత్రికా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి 5,000 డజన్ల గాజులు, 10,000 పసుపు కుంకుమ ప్యాకెట్లు, 20,000 కంకణాలు తిరుచానూరు వాస్తవ్యులు బుసా షర్మిల షణ్ముగం దంపతులు కానుకగా అందజేశారు. ప్రముఖ సివిల్ ఇంజనీర్ తిరుచానూరు వాస్తవ్యులు బుసా షర్మిల షణ్ముగం దంపతులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి 5,000 డజన్ల గాజులు, 10,000 పసుపు కుంకుమ ప్యాకెట్లు, 20,000 కంకణాలు ఆలయ అధికారులకు అందజేశారు. గడచిన 5 సంవత్సరాలుగా బుసా షర్మిల షణ్ముగం దంపతులు తిరుచానూరు ఆలయంలో జరిగే వరలక్ష్మి వ్రతానికి గాజులు, పసుపు కుంకుమ కంకణాలు కానుకగా అందజేస్తున్నారు. కాగా ఈ సంవత్సరం కూడా ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ గాజులు, పసుపు కుంకుమ కంకణాలు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి కైంకర్యానికి యథాశక్తి తోడ్పడే అవకాశం రావడం పట్ల ఈ మేరకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరీంద్రనాథ్, ఆర్జితం ఇన్స్పెక్టర్ కె చలపతి పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలేచే ఉత్కర్ష మహోత్సవ్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్కర్ష మహోత్సవ్ 2026ను బుధవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే ప్రారంభించారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్, విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కె నారాయణరావు, వేదికపైన లక్నో క్యాంపస్ ఆచార్యులు ప్రొఫెసర్ సర్వనారాయణ ఝా, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం శ్రీవాత్సవ తదితరులు మంత్రికి ఆహ్వానం పలికి స్వాగతించారు. అనంతరం దీప ప్రజ్వలన చేసి ఈ ఉత్కర్ష మహోత్సవాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలే మాట్లాడుతూ వికసిత భారత్కు దశ దిశ చూపించేది సంస్కృతమేనని తెలిపారు. సంస్కృతంలో ఉన్న జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకుని సామాజికంగా ఉపయోగపడే విధంగా తెలుసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. 2020 సెంట్రల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ యాక్ట్ ద్వారా సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీలు భారతదేశంలో సెంట్రల్ యూనివర్సిటీ హోదాను పొందడం జరిగిందని, ఈ 3 కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల ద్వారా భారతదేశ సంస్కృతికి మూలమైన సంస్కృత భాషను అధ్యాపనం చేసి అత్యంత ఉన్నత మార్గంలో తీసుకువెళ్లడానికి ఒక దిక్సూచిగా ఆయన వర్ణించారు. ప్రపంచంలో కూడా సంస్కృత భాషలో ఉన్న హితవాక్యాలు, శ్లోకాలు గృహద్వారాలకు కూడా రచించుకుని పెట్టుకోవడం సంస్కృత గౌరవాన్ని తెలియజేస్తుందని తెలియపరిచారు. భారత ప్రభుత్వం సంస్కృత భాషను అభివృద్ధి పరచడానికి కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా అష్టాదశ ప్రాజెక్టు ద్వారా అనేక ప్రాజెక్టులు కూడా ఇస్తున్నారని తెలియజేశారు. సంస్కృతంలో ఉన్న సాంకేతికత, విజ్ఞానం, అదేవిధంగా సంస్కృతంలో ఉన్న శాస్త్రాలు, ఇతర ఆధునిక విషయాలతో కలిసి పరిశోధన చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు. మహోత్సవానికి విచ్చేసిన పండితులు చక్కటి మేధోమథన సదస్సులు నిర్వహించి తద్వారా సామాజిక ఉపయోగకరమైన విషయాలను, ఇతర విషయాలను వెలికి తీయాలని సూచించారు. అనంతరం విశ్వవిద్యాలయంలో మహాపరీక్ష ఉత్తీర్ణత సాధించిన అద్వైత వేదాంత విద్యార్థి వరదరాజన్కు వేదాంత విద్వాన్మి సత్కారం మరియు నగదు బహుమతిని అందించారు. అంతటి చక్కటి విద్వాంసుని తయారు చేసిన గురువు అద్వైత వేదాంత విభాగాచార్యులు డాక్టర్ శ్రీహరి శివరాం ధాయిగుడే శాస్త్ర విద్వన్మణి బిరుదుతో సత్కరించారు. అదేవిధంగా కేవీఎస్ఎస్ అవధానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిటైర్డ్ ఆచార్యులు ప్రొఫెసర్ ప్రతాప్ వారికి విశ్వవిద్యాలయం తరపున ప్రాచ్య విద్యాభూషణ అవార్డులు ఇచ్చి సత్కరించారు. అనంతరం విశ్వవిద్యాలయం ద్వారా ప్రచురించబడిన సుమారు 25 పుస్తకాలకు పైగా లోకార్పణ చేసి ఈ పుస్తక రచన ద్వారా లేఖకులు తెచ్చిన విషయాలను పాఠకులు బాగా చదివి సంస్కృత జ్ఞానాన్ని సంపాదించాలని సూచించారు. అందరికీ ఉత్కర్ష మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ అర్జున్ మేఘవాల్ అంతకు ముందు కూడా విశ్వవిద్యాలయానికి విచ్చేసి ఉత్కర్ష మహోత్సవంలో వారి శుభ సందేశాన్ని అందించారని తెలిపారు. మరోసారి ఆహ్వానాన్ని అంగీకరించి విశ్వవిద్యాలయానికి రావడం వారికి సంస్కృత భాష, భారతీయ సంస్కృతిపై ఉన్నటువంటి గౌరవాభిమానాలకు ప్రతీకగా అని తెలియజేశారు. వారికి విశ్వవిద్యాలయం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ వీసీ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంస్కృతాన్ని జనభాషగా అధ్యయనం చేస్తూ సంస్కృత జ్ఞానాన్ని బాగా తెలుసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. 3 విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉత్కర్ష మహోత్సవాన్ని నిర్వహించడం ఆనందదాయకమైన విషయమని తెలిపారు. కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గణపతి భట్ సభా సంచాలకులుగా వ్యవహరించి కార్యక్రమాన్ని అంతటినీ అత్యంత వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా అడిషనల్ కోఆర్డినేటర్స్ డాక్టర్ భారత్ భూషణ్ రథ్, డాక్టర్ నాగరాజ్ భట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ కె వెంకటనారాయణరావు, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, లక్నో క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సర్వనారాయణ ఝా, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీవాత్సవ మరియు విశ్వవిద్యాలయ స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని అత్యంత దిగ్విజయంగా నిర్వహించారు. You can see that the culture in our development path is very important. We have to promote the culture, and when we are talking to promote the culture, the language Sanskrit is very important. That is why this event is very important. Thank you. कंचन दत्तम अतः अयं कदा भवेत् इति निश्चयः कृतः प्रायः ग्रीष्मसमये भवेत्, किन्तु ग्रीष्मस्य आतपानाम् आधिक्य अस्माभिः अस्मिन् समये श्रावणे मासे अत्र अष्टम्याम् अयम् उत्सवः कल्पितः आसीत्. सद्यः एवमिति कथितं तादृशः अस्माकं विश्वविद्यालयस्य उपरि तेषाम् अनुग्रहो भवति. अपि च यद्यपि अधुना बहु व्यस्ताः भवन्ति, तथापि एते आगताः केवलम् अस्माकं विश्वविद्यालयस्य कृते एव आगताः, तेषां प्रत्येकं तदस्ति. यथा अत्रैव साक्षात् एर्पोर्ट्तः आगच्छामि, अत्र सार्धहोरापर्यन्तं समयं दास्यामि इति अस्माभिः वार्ता प्रेषिता, अस्माकं कृते वार्ता प्रेषिता. सद्यः एव ते एर्पोर्ट् समये आगताः, अस्माकं जनाः सर्वेपि स्वागतं कृतवन्तः. सार्धचतुर्वादनपर्यन्तम् अत्र भवन्ति. अन्याः कार्यक्रमाः अत्र नास्ति. पुनः ते चेन्नै गमिष्यन्ति, तत्रैव कार्यक्रमो भवति. केवलम् अस्माकं कृते एते दर्शनमपि विहाय अस्माकं कृते आगताः इति तेषां कृते हार्दम् अभिनन्दनं करोमि. तादृशाः सरलाः भवन्ति, अपि च प्रशासनकुशलाः भवन्ति अस्माकं अर्जुन राम मेघवाल महोदयाः. तेषां कृते पुनः पुनः स्वागतं करोमि. अपि च सम्मानमपि कुर्मः. अयम् एकः विषयः. पुनः अस्माकं त्रयाणां विश्वविद्यालयानां कुलपतयः भवन्ति. कदाचित् वरखेडि महोदयाः CSU कुलपतयः भवन्ति. ते कार्यवशात् ते नागताः, तत्स्थानापन्नाः भवन्ति अस्माकं कल्याणमित्राणि सर्वनारायण झा महोदयाः. ते अत्र आगत्य शोभां वर्धितवन्तः. तेषां कृते स्वागतं व्याहरामि. अस्माकमेव कनिष्ठसहोदरो भवति. अपि च भ्रातृकल्पः विद्वांसः, वेदविद्वांसः यत्र गोरख्पूर् नगरे ते जनाः लब्धवन्तः, उज्जयिन्यां कार्यं कृतवन्तः. पुनः गोरख्पूर् नगरे सर्वे सर्वाः इतिवत् समस्तं कार्यभारं निरूढवन्तः. तत्र मुख्यमन्त्री CM योगी महोदयः भवन्ति. तेषामेव तत्र जिलामध्ये ते जनं प्राप्तवन्तः. अत्यन्तम् उदाराः भवन्ति, अस्माकं सन्निकटाः भवन्ति. यद्यपि तेषां चतुर्भ्यः दिनेभ्यः ज्वरः भवति, ते तथापि अंगीकृतं सुकृत्नः परिपालयन्ति. इसलिए आप यहाँ पधारे हैं. अभी भी बुखार है. मैं सुबह इनको बुलाया और हमारे जो चिकित्सक को भी बुलाया. नहीं, मुझे कुछ नहीं चाहिए. और यहाँ देखा तो अभी भी बुखार है. उन्होंने कहा कि बुखार है, लेकिन उन्होंने विश्रांति आरब्धा एव. ये कार्यक्रम सञ्चालितवन्तः इति लाल बहादुर शास्त्री राष्ट्रीय संस्कृत विश्वविद्यालयस्य कुलपतयः आचार्याः मुरली मनोहर पाठक महोदयाः स्वपरिवारेण आगताः. अत्यन्तम् आनन्दास्पदं भवति. अतः तान् हृदयेन स्वागतं करोमि. अपि च तदीया ये भवन्ति तेषां वित्ताधिकारिणः कियत्कालपर्यन्तं सचिवाः अपि भवन्ति. श्रीवास्तव महोदयाः तेपि समागताः सन्ति. तेषां स्वागतं व्याहरामः. आज के इस उत्कर्ष समारोह में प्राच्य विद्याभूषण से सम्मानित होने वाले हमारे मूर्धन्य विद्वान
उनको भी मैं बहुत शुभकामनाएं देना चाहता हूँ। जो हमारे शोधार्थी हैं, उनके साथ अभिभावकगण आए हैं और जो आज उपाधि प्राप्त कर रहे हैं, उनको भी मेरी बहुत बहुत शुभकामनाएं हैं। इस दीक्षांत समारोह के अवसर पर आप सभी के साथ शामिल होकर मुझे अत्यंत हर्ष और गर्व का अनुभव हो रहा है। और जैसे भारतीय सांस्कृतिक विरासत में प्राचीन तैत्तिरीय उपनिषद में विद्यार्थियों के दीक्षांत के परिप्रेक्ष्य में कहा गया है, सत्यम वदा धर्मचरा स्वाध्यायानमा परमदय, अर्थात सत्य बोलो, धर्म का आचरण करो और स्वाध्याय वेद अथवा आत्मअध्ययन में कभी आलस्य या प्रमाद मत करो। ये मंत्र गुरु द्वारा अपने शिष्य को दी जाने वाली दीक्षांत शिक्षा का हिस्सा माना जाता है, जब विद्यार्थी अपनी विद्या पूर्ण कर गृहस्थ जीवन में प्रवेश करने वाला होता है। हमारी प्राचीन शिक्षा परंपरा में ये केवल एक श्लोक नहीं था, बल्कि दीक्षांत का जीवन मंत्र था। आज विश्वविद्यालय आपको केवल डिग्री नहीं दे रहा, बल्कि कर्तव्य की दीक्षा दे रहा है। दीक्षांत शिक्षा का अंत नहीं है, बल्कि यहाँ अर्जित ज्ञान को समाज, राष्ट्र और मानवता के हित में लगाने की नई यात्रा का प्रारंभ है। संस्कृत भाषा हमारे इतिहास और स्मृति की केवल भाषा नहीं, बल्कि भारतीय ज्ञान परंपरा, ज्ञान सभ्यता की जीवंत धारा है। ये प्राचीन साहित्य के साथ साथ वेद और उपनिषद, रामायण और महाभारत, न्याय और मीमांसा, योग और आयुर्वेद, ज्योतिष, वास्तु, नाट्य और काव्य, इन सभी ज्ञान परंपराओं की वाहक रही। संस्कृत इज द मोस्ट साइंटिफिक लैंग्वेज वर्ल्ड हैज रिकॉग्नाइज्ड। हमारा संविधान जब 26 जनवरी 1949 को अंगीकृत हुआ और 26 जनवरी 1950 को 1950 को लागू हुआ, तब से ये हमारी लोकतंत्र की प्रेरणा है। और समय के साथ हमने 106 संवैधानिक संशोधनों के द्वारा इसमें सोशल जस्टिस, इकोनॉमिक रिफॉर्म, संविधान और डेमोक्रेटिक इंस्टीट्यूशन को सुदृढ़ करने की भारत की यात्रा को अभिव्यक्त किया है। समय समय पर कुछ अमेंडमेंट भी हुए। संविधान को प्रत्येक नागरिक तक उसकी भाषा में पहुंचाने के संकल्प के अंतर्गत विधि मंत्रालय, हमारा ही डिपार्टमेंट, हमारा जो लॉ एंड जस्टिस डिपार्टमेंट है, उसके 3 भाग हैं। एक है लीगल अफेयर्स, जो अधिकतर एडवोकेट्स के साथ उसका संबंध रहता है लीगल मैटर में। एक है हमारा एलडी डिपार्टमेंट, जिसको हम लेजिस्लेटिव डिपार्टमेंट कहते हैं। जैसे कॉन्स्टिट्यूशन है, किन किन भाषाओं में उसका ट्रांसलेशन होना चाहिए, ये हमारा एलडी डिपार्टमेंट देखता है। तो संस्कृत में भी हमारे संविधान का अनुवाद हुआ, आपको जानकारी है ना? हाँ, संस्कृत में भी संविधान का अनुवाद हुआ, ये बड़ी बात हुई है। और उसके साथ साथ कई ऐसी हमारी क्लासिकल लैंग्वेज है जिनको क्लासिकल लैंग्वेज का हमने दर्जा दिया। असमिया, बोडो, कन्नड़, कश्मीरी, ये तो लैंग्वेज है। क्लासिकल लैंग्वेज तो हमारी ये, जिसको अभी हमने प्राकृत, मराठी, पाली, उनको दर्जा दिया, उड़िया, उनमें भी हमने ये तेलुगु, उनमें तमिल, उनमें भी हमने ये संविधान की जो है उपलब्ध कराया है। और आपको जानकर के प्रसन्नता होगी कि जब प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने ये मूल मंत्र दिया कि हम विकास करेंगे लेकिन हम विरासत को नहीं भूलेंगे, ये इसमें हमारी भारतीय संस्कृति का विकास छिपा हुआ है। और हमारी जो भाषा है, जितनी भी हमारी भारतीय भाषा है, उनका विकास भी उसमें छिपा हुआ है। इसलिए उन्होंने एक स्लोगन दिया, विकास भी और विरासत भी। और प्रधानमंत्री जी ने संस्कृत दिवस पर देशवासियों को संदेश देते हुए कहा था, भारतस्य समृद्ध है इतिहास, संस्कृति परंपरा से संस्कृते अस्ता, अर्थात भारत का समृद्ध इतिहास संस्कृति और परंपरा संस्कृति में सुरक्षित है। संस्कृत का ज्ञान हमें अपने गौरवशाली अतीत से जोड़ता है। संस्कृत का ज्ञान हमें अपने गौरवशाली अतीत से जोड़ता है। इस दृष्टि को नीतियों और संस्थाओं में भी रूप दिया गया है। सेंट्रल संस्कृति यूनिवर्सिटी एक्ट 2020, इससे पहले क्या, आपकी जो संस्था है उससे पहले राष्ट्रीय संस्कृत विद्यापीठ वाज एस्टेब्लिश्ड बाय द गवर्नमेंट ऑफ इंडिया इन द ईयर 1961 on the basis of recommendation of the Central Sanskrit Commission appointed by the Government of India. The Vidyapeeth received the status of deemed to be university in the year of 1987 and was formally inaugurated by the then Honorable President of India, Dr. R. Venkataraman. Further, in March 2020, the Vidyapeeth was elevated to National Sanskrit University by the Government of India under Central Sanskrit Universities 2020 Act. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం.
వికసిత్ భారత్కు దిశ దశ చూపించేది సంస్కృతమే. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాలేచే అట్టహాసంగా ప్రారంభమైన ఉత్కర్ష మహోత్సవం 2026. ఈవీఎం గోడౌన్ త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గోదాము వద్ద నిరంతర నిఘా, పటిష్ట భద్రత ఉండాలని అధికారులకు ఆదేశాలు. పట్టణంలో పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం జయకృష్ణ ఈ నెలాఖరు కల్లా చెత్త నిర్వహణ ప్లాంట్ అందుబాటులోనికి తేవాలి, సెప్టెంబరులోపు రామాపురం డంపింగ్ యార్డు చెత్త నిర్వహణ పూర్తి కావాలి, సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.